హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా స్టేట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించండి. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య యుద్ధం. నెంబర్ 2 శేఖర్ బాసా వర్సెస్ లావణ్య. నెంబర్ 3 డ్రగ్స్ వర్సెస్ లావణ్య. నెంబర్ 4 ఇద్దరు లాయర్స్ మధు వర్సెస్ సుంకర. సో వీళ్ళ 4 యుద్ధాలలో ఇక్కడ విక్టిమ్ ఎవరు? లావణ్యనే కనిపిస్తుంది. సో ఇక్కడ లావణ్యకు న్యాయం జరుగుతుందా, లేకపోతే లావణ్యనే సెల్ఫ్ గోల్ వేసుకుందా అనేది మనం ఆలోచిస్తే కనుక లావణ్య సెల్ఫ్ గోల్ వేసుకుంది. తన యొక్క ప్రవర్తన వల్ల, తను చూపించే ఎవిడెన్సెస్ వల్ల తానే సెల్ఫ్ గోల్ పడేసుకుంది. ఇప్పుడు శేఖర్ భాష ఎవిడెన్సెస్ చూపించాడు. ఏది ఇద్దరు కూడా, లావణ్య కూడా ఫొటోస్ అయితే ఏంటి, ఆడియోస్ అయితే ఏంటి, న్యూడ్ ఫొటోస్ అయితే ఏంటి, వీడియోస్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా వాటికి అంత ప్రూఫ్ అనేది లేదు. ఎందుకంటే ఈ ఆడియో వీడియో అన్నీ కూడా ఎడిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం లేదా న్యాయ వ్యవస్థలు దీని గురించి పెద్దగా పట్టించుకోదు. ప్రభుత్వం పట్టించుకున్నది ఏంటంటే ఒక టెర్రరిస్టు మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణను వాళ్ళు సొంతంగా రికార్డ్ చేస్తారు. మీ యొక్క సామాన్య జనాల యొక్క ఆడియో వీడియో రికార్డులు పెద్దగా పట్టించుకోరమ్మా. ఓకే, సో ఇక్కడ లావణ్యకు బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఆవిడ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోకపోవడము. పెళ్ళి అయిందని జరిగిందని చెప్పింది, కానీ ఆ వీడియో అనేది బయట పెట్టకపోవడం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఫ్రమ్ లావణ్య. సో ఇది లేదు కాబట్టి ఆమె కోర్టులో ఏ రకంగా కూడా ఫైట్ చేయలేదు అసలు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి అనేది ఆ విధంగా తయారైపోయింది. సో కాబట్టి రాజ్యాంగబద్ధంగా నువ్వు పంపించే ఫొటోస్, వీడియోస్, ఆడియోస్కి ఎలాంటి సెక్యూరిటీ లేదు కాబట్టి వాటి గురించి నువ్వు మర్చిపోవాల్సిందే లావణ్య. సో ఖచ్చితంగా నువ్వు వాటి గురించి నువ్వు మర్చిపోవాల్సిందే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ఏ మాత్రం పరిగణలోకి తీసుకొనబడవు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లావణ్య ఇక్కడ డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. లావణ్య నువ్వు అమెరికా నుంచి ట్రైన్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత నీ యొక్క సుట్ కేసులలో డ్రగ్స్ దొరికినాయా లేదా? దొరికాయి. తర్వాత ఏమైంది? 45 రోజులకు పైగా నువ్వు జైలుకి వెళ్ళావా లేదా? సో వీళ్ళు విచారణ జరగకుండా, కరెక్ట్ ప్రూఫ్ లేకుండా అన్ని రోజులు నిన్ను పెట్టరు. సో కాబట్టి అక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది క్లియర్గా ఉంది కాబట్టి నువ్వు జైలుకి వెళ్ళావు. ఇప్పుడు ప్రీతి ఇంకా వేరు వాళ్ళు వస్తున్నారు. ఏది నీ గురించి, నువ్వు లావణ్య మాకు డ్రగ్స్ ఇచ్చిందనేసి వాళ్ళందరూ చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి నువ్వు డ్రగ్ పెళ్ళర్గా ప్రవర్తించావు అనేసి క్లియర్గా స్పష్టంగా నీ అంతలు నువ్వే చెప్పావు. ఏది ప్రీతికి నేను ఇవ్వక ముందని కూడా మాట్లాడు, అంటే నువ్వు ఇచ్చావు. సో కాబట్టి నీవంతల నీవే మాట్లాడేసేసేసి నీ అంతలు నువ్వే ఇరుకులు పడుతున్నావు. సో లావణ్య, నువ్వు గమనించవలసిన విషయం ఇది. సెల్ఫ్ గోల్ బాగా పడేసుకుంటున్నావు. నేను అక్కడ రాజ్ తరుణ్కి, శేఖర్ భాషకు నేనేమి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇచ్చే ఎవిడెన్సెస్లో కూడా అంత కరెక్ట్ అయిన ఎవిడెన్సెస్ అనేసి నేనేం అనుకోవట్లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా ఒక న్యాయ వ్యవస్థలో అవి వ్యాలిడ్ కావాలంటే దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా స్క్రూటినైజ్ చేస్తారు, అవి కరెక్ట్ ఎవిడెన్సెస్సా, రాంగ్ ఎవిడెన్సెస్సా. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ వీడియోని వాచ్ చేసే వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతా అని చెప్పాడు. ఇప్పుడు లావణ్య కేసులో ఆయన ఎంతవరకు యాక్షన్ తీసుకుంటాడో మనకు తెలాల్సింది. కానీ ఒక్కసారి మనం గత చరిత్ర చూస్తే కనుక సినిమా ఫీల్డ్ నుంచి యాక్టర్స్, యాక్ట్రెసెస్, ఇతర నటీనటుమణులు ఎంతోమంది ఈ డ్రగ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయినవారు. వాళ్ళపైన విచారణ జరిగింది, కానీ వాళ్ళని ఏమైనా చేశారా? ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఈ డ్రగ్స్ అంటేనే దాని వెనకాల కొంచెం రాజకీయ వ్యవహారం ఉంటుంది, పెద్ద నాయకులు ఉంటారు. సో అలాగే ఇప్పుడు లావణ్య కేసులో కూడా అలానే ఉందేమో. ఎందుకంటే దీని గురించి ఎందుకు విచారణ చేయట్లేదు ప్రభుత్వం కూడా. సో ఇక్కడ ఖచ్చితంగా ఈ లావణ్య వెనకాల ఇంకా పెద్ద మనుషులే ఉన్నారనేది ఇక్కడ క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ రాజ్ తరుణ్ ఇంట్లోనే ఇల్లుని ఒక డెన్గా మార్చుకొని ఇవన్నీ లావాదేవీలు జరిపారు, ఇది డ్రగ్స్ సంబంధించేసి. మరి రాజ్ తరుణ్, మరి లావణ్య డ్రగ్ అడిక్ట్ అయింది కాబట్టి నేను వదిలేసానని చెప్పాడు. కానీ రాజ్ తరుణ్ తన ఇంట్లోని ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా డ్రగ్స్ చేస్తుంది అనేసి ఆయన గవర్నమెంట్కు ఇన్ఫార్మ్ చేయవలసినటువంటి అవసరం. సో కాబట్టి ఇక్కడ రాజ్ తరుణ్ వైపు కూడా నెగిటివ్ పాయింట్ ఉంది. ఇక్కడ రాజ్ తరుణ్ ఖచ్చితంగా ఆయన ఇన్ఫార్మ్ చేయాల్సి ఉండే, ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? తన యొక్క సినీ కెరీర్ దెబ్బతింటుందనేసి ఇక్కడ పట్టించుకోరు దాన్ని.
అక్కడ నీ ఇంట్లో జరిగింది కాబట్టి ఖచ్చితంగా రాజ్ తరుణ్ కూడా రెస్పాన్సిబిలిటీగా ఆయన ప్రవర్తించలేదు. సో ఇక్కడ ఏదేమైనప్పుడు కూడా ఇంకొక విషయానికి వచ్చేస్తే ఈ మధ్యలో జస్ట్ 2 days బ్యాక్ శేఖర్ భాషా లావణ్య ఇద్దరు గొడవ కొట్టుకున్నారు. సో అక్కడ లావణ్య వచ్చేసేసి నాకు బ్రెస్ట్కి దెబ్బలు తగినాయని కూడా తను చెప్పడం, మరి ఒక ఆడద అనేసి నాకు ఏమన్నా కరుణ ఏమైనా కలుగుతుంది, అందరూ నా వైపు సపోర్ట్గా ఉంటారనేసి అనుకుందేమో. కానీ ఇక్కడ అంతగా ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే చాలామంది ఈ మధ్యలో కొంతమంది గర్ల్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులను మోసం చేస్తున్నారు. సో అలా దొరికిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువలన ఇప్పుడు నిజంగా ఇప్పుడు నీ వలన కూడా ఇలాంటి అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు నిజంగా రేపు ఇంకొక స్త్రీకి నిజంగా అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగింది మొర్ర అని బతుకున్నా కూడా ఏ మహిళా సంఘాలు కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చేసింది. ఇలా తయారైపోయింది పరిస్థితి. అంటే ఇక్కడ నేను రాజ్ తరుణ్ను సపోర్ట్ చేస్తున్నాను, శేఖర్ భాషను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇక్కడ ఏంటంటే లావణ్య ఎటు పరిస్థితి అయిందంటే ఇక్కడ మస్తాన్ అలీ వదిలేశాడు, ఇక్కడ రాజ్ తరుణ్ వదిలేశాడు. ఇప్పుడు తన పరిస్థితి అనేది ఎట్లా అయిందంటే అసలుకు ఇది ఇంకా చెప్పలేం పరిస్థితి. అందుకని ఆ విధంగా వచ్చేసి ఏదో ఆమె యుద్ధం చేస్తుంది. కానీ ఈ యుద్ధంలో ఆమె 4 వర్సెస్ రాజ్ తరుణ్, శేఖర్ భాష, డ్రగ్స్, పోలీసు, లాయర్స్ వర్సెస్ ఒక్క లావణ్య. సో లావణ్య ఇప్పుడు గెలుస్తుందా గెలవదా అంటే ఆమెకు మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నాను, లావణ్య నీకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ ఫొటోస్ వీడియోస్ కూడా లేవు, కాబట్టి ఖచ్చితంగా నీ వైపు న్యాయం అనేది జరగట్లేదు. ఇప్పుడు నువ్వు ఉన్న కడుపును కూడా దించేసుకున్నావు. సో కాబట్టి అక్కడ నువ్వు రేపు అటెంప్ట్ పెట్టినా కూడా అది కొంచెం కన్సిడర్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే కలిసి జీవించారు కాబట్టి, కలిసి జీవిస్తున్న సమయంలో శృంగారం అనేది కామన్గా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దీని గురించి కూడా పెద్ద న్యాయస్థానం దీని గురించి కూడా పెద్దగా పట్టించుకో. సో లావణ్య మొత్తానికైతే తనంతలా తాను చెప్పేసేసి సెల్ఫ్ గోల్ పడేసుకుంది. కాబట్టి లావణ్య చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏంటంటే రాజ్ తరుణ్తో ఆమె తెర వెనుక దీన్ని సీక్రెట్గా పరిష్కరించుకోవాల్సిన మార్గం ఉంది. ఆ విధంగా పరిష్కరించుకుంటే ఇద్దరికీ మంచిది. ఎందుకంటే రాజ్ తరుణ్ వద్దన్నాడు, నువ్వు కూడా రాజ్ తరుణ్ వద్దన్నావు, దాన్ని ఇంకొక రకంగా పరిష్కరించుకోండి. ఓకే, ఇక రెండో విషయానికి వచ్చేస్తే మాత్రం అమ్మ లావణ్య నీ పైన మాత్రం ఇప్పుడు డ్రగ్స్ విషయంలో మాత్రం చాలా సీరియస్ విచారణ జరిగే అవకాశం ఉంది. సో రాజకీయ నాయకులు మీ వెనకాల ఉంటే ఇక్కడ ప్రజలు గమనించవలసింది, ఇట్లాంటి డ్రగ్స్ వ్యవహారాల్లో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ధనికులు అని కాదు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు. సో కాబట్టి ఇలాంటి వ్యక్తులు మీ వెనకాల ఉంటే అసలు ప్రజలు ఈ కేసు గురించి అసలు మాట్లాడే అవసరం లేదు అసలు. మరి రేవంత్ రెడ్డి సీఎం దీనిపైన ఉక్కుమదం మోపుతానని చెప్పాడు కాబట్టి మరి ఆయన వచ్చిన తర్వాత ఆయన దీనిపైన ఏమైనా విచారణ జరిపి ఇప్పుడు మరి ఏది లావణ్య హెల్ప్ తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారనేది విచారణ జరిగితే మరి ఇంకా అసలు విషయాలు బయటకు వస్తాయేమో. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ రాజ్ తరుణ్ లావణ్య విషయంలో మాత్రం లావణ్యకే ఎక్కువగా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ రాజ్ తరుణ్కు చాలా మటుకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, శేఖర్ భాష కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఏదేమైనప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు వేసేసుకుంటే ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే, ఒక న్యాయవ్యవస్థకి వెళ్ళినా సరే, ఒకసారి కేసు వేసినంటే దానికి ఒక ఉన్నత స్థానం అనేది ఉంటుంది. కేసులు అడ్డగోలు ఒకరి మీద ఒకరు వేసేసుకుంటే న్యాయ వ్యవస్థకు ఉన్న విలువ కూడా పోతుంది అసలు. సో కాబట్టి వీడియో వాచ్ చేసే జనాలు కూడా గమనించండి, వీళ్ళది పట్టించుకోవాల్సిన అవసరమా, సమాజానికి ఏమైనా ఉపయోగపడే అంశమా ఇది అని కూడా గమనించండి. సో ఇకనైనా సరే తమ పిల్లలు కావచ్చు, ఇంకా ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారంటే వాళ్ళు పిల్లల పైన ఒక కన్నేసి ఉంచాలనేసి నేను కోరుకుంటున్నాను. సో ప్రభుత్వం కూడా ఈ యొక్క కేసు పైన సీరియస్గా విచారణ జరిపి దీన్ని రాజ్ తరుణ్కి లావణ్యకు జరిగినటువంటి పర్సనల్ యుద్ధం పక్కన పెట్టేస్తుందని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఈవిడ కేవలం ఈ డ్రగ్స్ వ్యవహారం యాంగిల్లో విచారణ జరుపుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.